చలో మనం ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. నాగార్జున సాగర్ డ్యామ్కి అయితే డెస్టినేషన్ పెట్టేసినాం. మ్యాప్ అవసరం లేదు, సాంగి రోడే. సో అది మనకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి, మనకు ఐడియా ఉంది, మనోనికి ఐడియా ఉంది, వాళ్ళు లీడ్ చేస్తుండు, మనం వెళ్ళిపోవడమే ఇంకా. సో ట్యాంక్ అయితే ఫుల్ ఉంది. అవురా ఎయిర్ కొట్టించుకున్నావా? సరే ఈయనే వేయించుకుంటా ముందు పోయినాక. రైట్. సరే మనది ఫుల్ ట్యాంక్ ఉంది, మనం ఏం కొట్టేయాల్సిన అవసరం లేదు. వాడు నాగోల్లో కొట్టించుకుంటాడంట. ఇది కొంచెం మన ఏమంటారు రెడ్ బిల్డింగ్ రోడ్ అనమాట. రెడ్ బిల్డింగ్ నుంచి స్ట్రైట్ వస్తే, అంటే మన ఏరియాలో అంబర్పేటలో రెడ్ బిల్డింగ్ అనేది అంబర్పేటలో ఉండేటోళ్ళకి తెలుసు, లేని వాళ్ళకి చెప్తున్నా. చలో ఇది మన రామంతాపూర్ ఉప్పల్ రోడ్. ఇది ఇంకా సన్ రైజ్ అయితే కాలేదు. ఐ హోప్ మనము ముందుకు పోయే వరకు సన్ రైజ్ వస్తుంది ఉండొచ్చు. ఇంకా అయితే ఏం కనిపిస్తలేదు ఇప్పటి వరకు అయితే. ఇంటి దగ్గర అయితే వేడి ఉంది, కానీ ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత కొంచెం చలి పెడుతుంది. జాకెట్ ఉంది కాబట్టి తెలుస్తలేదు. చలి పెడుతుందా అరా నీకు? తెలుస్తుందా? కొంచెం ఇట్లా ఏమంటారు జాకెట్కి ఇట్లా తగులుతుంది అనమాట. ఇట్ ఫీల్స్ గుడ్. రోడ్ ఖాళీ చాలా బాగుంది. కొంచెం డిస్టెన్స్ పెట్టరా, చూద్దాం ఎంతవరకు వస్తుందో. సరేనా? ఇది చాలా తక్కువ. ఇది మనం ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దాకా రావాలి. అయితే వీడియో వీక్షిస్తున్న శ్రోతలందరికీ ఒక న్యూస్ ఏంటంటే, మనం కొత్తది ఇంటర్కామ్ తీసుకున్నాం అనమాట. ఫస్ట్ బ్రాండ్ వచ్చేసి సెనా అనుకున్నాం, కాకపోతే దాని ప్రైస్ వచ్చేసి వాచిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 23 to 25 రేంజ్లో ఉంది. ఇక మనకి ఇది సెట్ కాదులే మరి ఇంత ఎందుకు ఇప్పుడే అని లైట్ తీసుకున్నాం. ఎందుకంటే 2 తీసుకోవాలి. 2 అంటే ఆల్మోస్ట్ ఇంకా 50,000 వరకు అవుతుంది. అంత మనం చేయలేమని చెప్పి ఇద్దరం ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట. అండ్ సేమ్ రైడర్ మన డామినర్ని డామినేట్ చేస్తుంటే మన శివగాడు మనతో వచ్చేస్తుండే ఈరోజు. సో ఇంటర్కామ్ పేరు వచ్చేసి ఏజస్ అనమాట. ప్రస్తుతానికి ఇది వచ్చేసి మెష్ ఇంటర్కామ్ అనమాట. బ్లూటూత్ ఇంకా మెష్ ఇంటర్కామ్. అంటే మోర్ దాన్ 2 రైడర్స్ ఉంటే మెష్ ఇంటర్కామ్ ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ బ్లూటూత్ పైన నడిపించచ్చు అనమాట. సో ఫోన్కి ఇంకా 2 ఇంటర్కామ్స్ ఉన్నాయి కదా, 2 ఇంటర్కామ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఏంటంటే మనం కనెక్ట్ అయి ఉండొచ్చు. ఒకవేళ మనం వెనక ముందు ట్రాఫిక్లో ఎక్కడైనా పోదా, లేకపోతే ఏదైనా రాంగ్ సైడ్ తీసుకుంటున్నప్పుడు ఇది చాలా అవసరం పడుతుంది. ఇంకోటి మాట్లాడుకుంటూ రైడ్ చేసుకోవచ్చు. మాట్లాడుతూ మంచిగా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. టైంపాస్ అవుతుంది. లేకపోతే వాన్ రైడింగ్ వాడు చేస్తుంటాడు, మన రైడింగ్ మనం చేస్తుంటాం, బోర్ కొడుతుంటుంది. సో ఇది వచ్చేసి మనకి 5,000 పడ్డది. వాందైతే షాప్లోనే సెటప్ చేయించేసినాము. నేను హెల్మెట్ తీసుకోపోలేదన్నమాట అప్పుడు, అందుకే ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత నిన్న నైట్ చేసుకున్నా. ఛార్జింగ్ అయితే ఫుల్ పెట్టినాం. ప్రస్తుతానికి పర్ఫార్మెన్స్ అయితే దాన్ని బాగానే ఉంది. ఛార్జింగ్ ఎంతసేపు వస్తుందో చూద్దాం. వాడు అన్నది వచ్చేసి 4-5 days ఏమో వస్తుంది అన్నాడు. సో మనం కంటిన్యూస్గా ఆన్ పెడితే ఇప్పుడు ఆల్మోస్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి 150 కిలోమీటర్స్ అనమాట. 150 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ ఎట్లా ఉంటుంది దీని పర్ఫార్మెన్స్ అనేది చూద్దాం. మళ్ళీ తర్వాత కూడా వస్తుందా, లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అనేది. 150 అప్. సో అప్ అండ్ డౌను 300 కిలోమీటర్స్ ఈరోజు మనది. సో మన పేషెన్స్ కూడా టెస్ట్ అయిపోతుంది. చలో ఇంకా మార్నింగ్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేసుకుంటే నేను ముందే వెళ్ళిపోతా. వెల్ సీ యూ ఇన్ సమ్ టైమ్. ఈ మైక్ సెటప్ చేసి కూడా దమ్మురా నాయన. నేను బండి ఆపినా. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనం ఒక 22 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. ట్రిప్ అయితే నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయడం మర్చిపోయినా అనమాట. నేను ఆడ మైక్ ఆన్ చేసుకోవడానికి ఆగిపోయినా. మనోడు వెళ్ళిపోయాడు ముంగడికి. సో ఇప్పుడు వాడిని క్యాచ్ చేయాలి. వెళ్ళిపోతాంలే, క్యాచ్ చేసేస్తాం. నాట్ ఏ బిగ్ డీల్. రోడ్ అయితే బాగుంది. పక్క నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొత్తం సాంగి వచ్చినాం కదా, అదే రోడ్డు. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోకుండా సాంగి రోడ్కి నేను స్ట్రైట్ వచ్చేసినాం అనమాట మేము.
అంటే ఆబ్వియస్లీ నాగార్జున సాగర్ రోడ్ తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఇక్కడ ఉండే వాళ్ళకి లేకపోతే రెగ్యులర్గా పోయే వాళ్ళకు. ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ అయితే అంటే రోడ్ అయితే చాలా బాగుంది. పోవడానికి పక్క నుంచి ఇందాకేదో లేక్ పోయింది, నాకు ఐడియా లేదు ఏం లేకు, అది బోటింగ్ అవన్నీ ఉన్నాయి. ఇంకోటి మన వైజాగ్ కాలనీ కూడా ఇక్కడ నుంచి దగ్గరే, అక్కడ చేపలు గిప్పలు అన్నీ వండించుకొని తింటారనమాట. అంటే తాగేటోళ్ళు తాగుతారు, తినేటోళ్ళు తింటారు, వర్షం వాళ్ళది. సో రిటర్న్లో ఈరోజు సండే కాబట్టి పోయి మేము కూడా అదే చేద్దామన్నట్టు ఒక థాట్ అయితే వచ్చింది ఇందాక ఇద్దరికి. సో అది ఈరోజు మనోడు చాలా స్లోగా నడిపిస్తుండు, రాత్రి లేట్ అనుకున్నంట, చాలా అంటే చాలా స్లోగా నడిపిస్తుండు. స్టార్ట్ అయ్యి ఒక 30 minutes అయింది, 30 kilometers కూడా కవర్ మళ్ళీ రేంజ్లోకి వచ్చేసి ఇంటర్కామ్ కనెక్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కమ్ చాయ్ బ్రేక్ తీసుకుంటే ఫ్రెష్ అయినాక డామినర్ మోడ్ ఆన్ అవుతుందని ఆశిస్తూ ముందుకు పోతున్నాం అనమాట. అరే మొత్తం రోడ్ అంతా ఇట్లానే ఉంటుందారా, మళ్ళీ కొంచెం ముందుకు పోయినట్టు డిస్కనెక్ట్ అయింది, కనిపిస్తలేడు బండి అయితే, కనిపిస్తలేదు అంత దూరం వరకు. వచ్చేసినా రైట్ వచ్చేసినాం మనం, కనెక్ట్ అయిపోయింది, ఇంటర్కామ్ కనెక్ట్ అయిపోయింది, ఇంకా రేంజ్లోకి వచ్చేసినాం. బైక్ అయితే ఇంకా కనిపిస్తలేదు. అరే నువ్వు ఎన్నుకున్నావు ముంగంటున్నారా, డిస్కనెక్ట్ అవుతుంది, ముంగటనే ఉన్నట్టుండు. ఇక్కడ రోడ్డు కొంచెం చిన్నగా ఉంది, అందుకే గట్టిగా ట్రాక్ చేయలేకపోతున్నాం. కొంచెం ఫామ్లు వచ్చినాక గుంజేయచ్చు. ఈరోజు ఫ్యూల్కి అయితే ఆపాల్సిన అవసరం లేదు మన బండ్లానైతే. లాస్ట్ టైం పోయినప్పుడే రిటర్న్లో ఫుల్ కొట్టించిన అనుకుంటా, పోయేటప్పుడే కొట్టించిన, రిటర్న్లో ఏం కొట్టిలే. ఇంత పెద్ద రైడ్ అయితే చేయలేదు, 150 kilometers రైడ్ అయితే చేయలేదు. సో అది మనది ఇంటి దగ్గర నుంచి వచ్చేసి ఒక 20-25 kilometers అనమాట. అంత మనది ఈజీగా ఇచ్చేస్తుంది, లీటర్కి 30 kilometers లాగా. రేంజ్ అయితే 300 kilometers చూపిస్తుంది. మోస్ట్లీ పొయ్యి వచ్చేస్తాము 300 kilometers రేంజ్ అంటే. చూస్తా ఎంత మైలేజ్ ఇచ్చింది కూడా తెలిసిపోతుంది ఈరోజు, ఎందుకంటే హైవే ఒకటే స్ట్రైట్ రోడ్డు, గట్టిగా పోతాం. కనిపించినారు, వచ్చేసాను రా బుల్లోడు, వచ్చే ముంగట ఓడలేడు. బస్సు వస్తుంది, ఇప్పుడు వచ్చేసాయి. కొంచెం స్పీడ్ మెయింటైన్ చేయి, ఈ ముంగటికి వెళ్ళిపోతాం, ఈయన కొట్టేసి ఆటోని అడ్డం వస్తుండు. వ్యూ ఏమంటారు, వ్యూ బ్లాక్ చేస్తుంటా. బాగానే 90 speed 100 speedలో పోతుంటాడు, లేనే 80+ ఉన్నా. అరే కార్లో వచ్చేది ఉండను అయితే, మా ఇంటి దగ్గర అయిపోద్దా. రోడ్ అయితే చాలా చిన్నగా ఉంది, ఫస్ట్ టైం వస్తున్నా నేను యాక్చువల్గా, తెలుసా. అరే లెఫ్ట్లో వ్యూ మస్తుందిరా, లెఫ్ట్లో వ్యూ మస్తుంది. సన్ రైజ్ అయితే అయింది. ఈరోజు కొంచెం క్లౌడీ ఉంది వెదరు. ఈ లెఫ్ట్లో ఎంత అయితే కనిపిస్తుందో మస్తుంది రోడ్ అయితే, అంటే ఇట్లా పొలాల టైప్ మస్తుంది. ఇది కెమెరాలో వస్తుందో లేదో కానీ చాలా బాగా కనిపిస్తుంది. సో మొత్తానికి ఒక 30 kilometers అయితే మనం వచ్చేసినాము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత. అంటే 30 కాదు 40 వచ్చి ఉంటాం అరౌండ్, ఎందుకంటే నేను మధ్యలో ఆన్ చేసిన ట్రిప్. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఆన్ చేయలేదు. ఇదేదో ఊర్లోకి వచ్చినాము. సో ఈ చిన్న విలేజ్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ రోడ్ ఖాళీ దొరకవచ్చు. నాగార్జున సాగర్ డ్యామ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా, పోదాం అని చెప్పి. లేదురా, ఫస్ట్ టైం నేను నాగార్జున సాగర్ డ్యామ్కి రావడం. ఇది నేను అన్నది TUV 300 బండి బంద్ అయిపోయినాయి ఇవి. ఇది సింగిల్, అరే ఇది 1 వేనా, ఇది ఏమంటారు 1 వే రోడా ఇది. మరి గా రోడ్లో వస్తున్నాయిరా, మస్తు లారీలు గిరీలు వస్తున్నాయి అడ్డం. వీని వెనకాలేద్దాం దా ముంగట కాలనీ ఉంది, వచ్చేసాయి. అరే మేము చూసినావా ఎస్ప్రెస్సో ఇట్లా పోయింది, చూసినాం మొత్తం ఆ రోడ్కి. మాట రైట్ సైడ్ పోయింది, ఆ ముంగట క్యాబ్ కూడా ఏం చేసి లెఫ్ట్ నుంచి సీదా ముంగడికి వెళ్ళిపోయినాడు. వెనకాల ఇంకో బండి వస్తుంది, అందరు ఒకరే రేంజ్లో ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ బస్ అని వల్ల అయిపోతారు అందరూ. అంటే మనము రైడింగ్ స్టార్ట్ చేయకముందు అనుకుంటుండే ఎందుకు రావాలి అన్నీ షో చేస్తారు, హెల్మెట్కి అవి ఇవి పెట్టుకుంటా ఓవర్ యాక్షన్ చేస్తారు అనుకుంటుండే. కానీ బట్ నిజంగానే ఇది చాలా పనికొచ్చే వస్తువు మనకి.
సో మనం 50 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి. సో మనం ఫస్ట్ బ్రేక్ అయితే రెడీ అయిపోతున్నాం అనమాట. సో ఇప్పుడు మేము రీచ్ అయిన ప్లేస్ వచ్చేసి మాల్ మార్కెట్. మావాడు చెప్తుండేదంట చాలా ఫేమస్ అంట. నాకైతే ఐడియా లేదు దేనికి ఫేమస్. మేబీ మార్కెట్ టైప్, మనం మోండా మార్కెట్ ఆ టైప్ ఏమో. అన్ని షాప్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ, అన్ని కూరగాయలు అవన్నీ ఉన్నాయి. మేబీ దానికోసం అనుకుంటా. రోడ్ లిమిట్ వచ్చేసి 60 ఉందిరా ఇక్కడ. పోలేపల్లి విలేజ్. సరేరా అయితే ఫస్ట్ స్టాప్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ తర్వాత ఆగినాము. ఇక్కడ ఒక అంటే చిన్న ఒక హోటల్ టైప్ ఉంది, అనిల్ హోటల్ అంట. ఇక్కడ ఉంది ఇది. మనం బైక్స్ ఇక్కడ పార్క్ చేసినాం. ఫోన్ వస్తే మాట్లాడుతాం, మస్తు కనిపిస్తున్నాయి సైడ్ నుంచి. సో ఇప్పుడు ఒక టిఫిన్ చేసేసి లైట్గా తిని తర్వాత కాఫీ ఒకటి ఏది ఉంటుంది తాగి అలా చాయ్ మనం వెళ్ళిపోవడమే. చలో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మన బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. టిఫిన్ అయితే బాగుంది. మనోడేమో ఇడ్లీ తిన్నాడు, నేనేమో ఒక డబ్బల్ ఎగ్ దోశ తిన్నా. టిఫిన్ అయితే బాగుండే. చాయ్ దొరకలేదు, మన మెయిన్ ఎనర్జీ బూస్టర్ టీ ఆర్ కాఫీ లేదాడ. టిఫిన్ వాళ్ళ దగ్గర లేదు, పక్కన ఉంది. వాడేమో ఇప్పుడే షాప్ ఓపెన్ చేసాడు. ఇక్కడ లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా మరి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మోస్ట్లీ ఇంకా డెస్టినేషన్ దగ్గరనే ఆగడం మనం, నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర. అలాదే కారు ఇడేం రా చెప్పకుండా వెళ్ళిపోయి. సో ఇందాక మనము అక్కడ నుంచి వస్తున్నాం అనమాట. టిఫిన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వస్తుంటే ముంగట రెడ్ కలర్ స్విఫ్ట్ పోతుంది కదా. ఆ స్విఫ్ట్లో చిన్న పాప ఉందన్నమాట. అయితే వాళ్ళు హాయ్ చెప్తుండే, అప్పుడు కెమెరా ఆన్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ చెప్తారేమో అని చెప్పి కెమెరా ఆన్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఓవర్టేక్ చేసేసి. ఛానల్ పేరు అడుగుతుండే, ఇంకా మనం బండి మీద రాపియాల్సిందే, ఇక తప్పదు. ఛానల్ పేరు అడిగిర్రు, కాకపోతే వాళ్ళకి అర్థం కాలే. ఇంకోటి స్పీడ్లో ఉండే, నేను చెప్పింది వాళ్ళకి వినిపించలేదు. మన ఛానల్ నేమ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. ఒకవేళ మన టాప్ బాక్స్ తెచ్చి ఉంటే దానిపైన ఉంటుంది కదా, కనిపిస్తుంది. అమ్మ మైలేజ్ ఎంత వచ్చింది అడుగు, కాదు 36. 79 కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఇప్పటివరకు. ఇంతవరకు మనము పోతున్నాం. ఇప్పుడైతే పర్లేదు, స్పీడ్ ఒక 70-80లో పోతున్నాము. కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ పోతున్నాం. రోడ్ ఖాళీగానే ఉంది. టెంప్ట్ అవుతున్నా కానీ మళ్ళీ వెనకాల అయిపోతాడు. బండికి ఫ్యూయల్ బ్రేక్ అవసరం లేదు, కాకపోతే మనకు అవసరం ఉంది. టీకైతే ఆగినాము. చాలా షాప్స్ చూసినాం కానీ దొరకలేవు. సో ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది, వీళ్ళు పెట్టుకున్నట్టు ఇక్కడ. సో ఇడనైతే ఛాయ్ తాగడానికి అయితే ఆగినాం. బండ్లు అయితే మనవి ఉన్నాయి. ఏమో అంటున్నారా, వీడు ఏమంటుండేడు, ఎడి కాదు ఎడికి అడిగి పోయి తీసుకొని మళ్ళీ వస్తావా? సో వీడు ఏమంటాడు, బండి ఆపగానే రైడర్ మమ్మల్ని తీసుకొని ఆడ దింపు అని అంటు. నువ్వు కూడా వస్తావరా? పోయి మళ్ళీ రిటర్న్ 2 గంటలు అవుతుంది. మరి వస్తారా? భయం లేదు, కూరలకి వేరే తీసుకోతారా అని చెప్పేసి 2 గంటలు అవుతుందిరా అంటే కూడా వస్తామని అంటారు. ఏం నచ్చిందిరా? ఏ బండి నచ్చింది? 2 నచ్చినాయా? రెండిట్లో ఏం నచ్చింది? ఏ కలర్ నచ్చింది? ఈ కలర్ నచ్చిందా? అది నచ్చలే కలర్ బాగాలేదా? సో ఫైనల్గా ఒక చిన్న స్టాల్ దగ్గర ఆగినాము. అక్కడ చాయ్ ఉండే, చాయ్ తాగేసినాం, మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మేము ఆగిన దగ్గర నుంచి డ్యామ్ వచ్చేసి 30 కిలోమీటర్స్ ఉంది. 33 మినిట్స్ చూపిస్తుంది అనమాట. సేమ్ ఇంతే రోడ్డు. మ్యాప్ అయితే ఆన్ చేసుకున్నాం, ఇంకా దగ్గరికి వచ్చినాం. మేబీ ఏమైనా డైవర్జన్స్ ఉంటే డిస్టర్బెన్స్ కాదని మ్యాప్ అయితే ఆన్ చేసుకున్నాం. నాగార్జున డ్యామ్ దగ్గరికి వచ్చేసినాం ఆల్మోస్ట్. బోర్డు మీద అయితే 9 కిలోమీటర్స్ ఉంది, మ్యాప్లో అయితే 13 కిలోమీటర్స్ ఉంది, ఒక 4 కిలోమీటర్స్. ఇది అంతే అనుకుంటా, ఇంకా స్టార్ట్ అయిపోయింది రేంజ్. ఇక వాటర్ అంతా లేవు కానీ
రైట్ సైడ్లో ఇగో ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా అన్నీ రాళ్ళు పైకి కనబడుతున్నాయి. రోడ్స్ పైన కొంచెం దృష్టి పెట్టి నడపాలన్నమాట. రైట్ సైడ్ చూసుకుంటే పోతే ఇవన్నీ కర్వ్స్ ఉన్నాయి, రోడ్ పైన షార్ప్ కర్వ్స్ ఉన్నాయి. ఏం కాదనుకో, కాకపోతే ముందు నుంచి ఏదైనా వెహికల్ వస్తే ఇబ్బంది అవుతుంది అంతే. ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయినాం నాగార్జున సాగర్ డ్యామ్కి. డ్యామ్ ఏమో అది, ఇదేమో పాత బ్రిడ్జ్ అనమాట. 2020లో అప్పుడు కట్టినప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి కదా, ఖతం అయిపోయింది, బిస్కెట్ అయిపోయింది, అప్పుడే కొట్టుకొని పోయింది అనమాట. తర్వాత ఇదేమో కొత్త బ్రిడ్జ్, ఇది బాగుంది. మన బైక్ వాటర్ లెవెల్ అంత లేదు కానీ, కాకపోతే ఇట్ ఈస్ గుడ్. వాటర్ లెవెల్ అంత లేదు కానీ ఇట్ ఈస్ గుడ్. సో ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి కొన్ని ఫోటోలు దిగేసి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి మనకి ఇక్కడ రావడానికి ఆల్మోస్ట్ ఒక 3 hours పట్టింది. గూగుల్ టైమే పట్టింది, ఎందుకంటే మనకు కొంచెం స్లో వచ్చింది. మైలేజ్ కూడా బండి బాగా ఇచ్చింది, 37 మంది 32 వచ్చింది. బెస్ట్ థింగ్ కొంచెం. ఇంకోటి ఏంటంటే రోడ్స్ కూడా చాలా బాగున్నాయి, కార్కైనా కానీ 2-wheelerకైనా కానీ. సో పెట్రోల్ కాస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక 1000 రూపీస్ ఏమో ఫిల్ చేయించుండే లాస్ట్ టైం. 300 రేంజ్ ఏమో చూపించింది, దాంట్లోనే వచ్చేసినాము. ఇంకా 250 రేంజ్ ఏమో చూపిస్తుంది. మళ్ళీ రీఫ్యూల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలి రీఫ్యూల్ చేయాలా లేకపోతే కదా. ప్రస్తుతానికి అయితే న్యూ ఎంజాయ్ చేసుకుంటాం, మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతాం అనుకుంటున్నాము. ఏమంటారు ఇంద్రాది వైజాగ్ కాలనీ అని ఒక ప్లేస్ తెచ్చి ఉంటుంది చాలా మందికి. అందరూ మంచిగా తాగి తినడానికి పోతారు అనమాట. వైజాగ్ కాలనీ దగ్గరికి పోతే పోతామో లేకపోతే లేదు. పోతే మాత్రం చేపలు ట్రై చేద్దామని చెప్పి ప్లాన్ అవుతుంది. సో విల్ సీ ఏమవుతుంది అనేది. సో ఫస్ట్ టైం నాది, కాకపోతే నా ఏమంటారు ఆ గేట్స్ క్లోజ్ ఉన్నప్పుడు వచ్చినాం మనము. బట్ స్టిల్ వెదర్ అయితే చాలా ప్లెజెంట్ ఉంది ఈరోజు అయితే. వాటర్ లెవెల్ అయితే చాలా తక్కువ ఉంది, కిందికి ఉంది చాలా. అది పాత పేజ్ అనమాట, ఇది చాలా కిందికి ఉంది అది. సో దానికంటే కూడా చాలా వాటర్ లెవెల్ చాలా కిందికి ఉంది. ఫోటోషూట్ అయితే అయిపోయింది మనది, మంచి ఫోటోలు తీసుకున్నాము. తమ్నైల్ కూడా మంచి ఫోటోస్. తర్వాత రీఫ్రెష్మెంట్ తీసుకుంటాము. ఇక్కడ ఉంది షాప్, ఎంత ఇది 40 అనుకుంటా, 40 రూపీస్ అనుకుంటా, 40 or 30. ఓ అది పైకి పోయేదా? ఓకే, అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఫొటోస్ అవన్నీ దిగేసి కొంచెం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ ఉంటే కింది వరకు పోదామని చెప్పి ఇక్కడికి వచ్చినాం అనమాట. ఒక చిన్న రోడ్ ఉంది డ్యామ్కి దగ్గరలో, అక్కడ మనం బ్రిడ్జ్ దగ్గర ఉండే. పోనీ డ్యామ్ పై పోవడానికి ట్రై చేస్తున్నాం, పోవడానికి ఆపితే చూద్దాం. సాహసం చెయ్యరా డింబగా. ఏ రిస్ట్రిక్షన్ బోర్డ్ అయితే ఏం కనిపించలేదు నాకు, నాట్ అలౌడ్ అట్లాంటివి ఏమన్నా. పైన ఉంటుందేమో మేబీ, అక్కడ వరకు అయితే అలా ఉండొచ్చు. పైకి అయితే పోతున్నాము, నాగార్జున సాగర్ డ్యామ్ పైకి అయితే పోతున్నాము. ఐ మీన్ డ్యామ్ పైకి పోతుందో లేదో తెలియదు కానీ రోడ్ పైకి అయితే పోతున్నాము. ఒక రోడ్ అవుతుంది డ్యామ్ సైడ్ పోదామని చెప్పేసి. మేబీ వాటర్ బాడీ కనిపిస్తుంది అక్కడ నుంచి. పోతున్నాయి వెహికల్స్ పోతున్నాయి. అయ్యో ప్రాబ్లం ఏం లేదు, ఉడుందిరా పైన. ఓ పైన విలేజ్ ఉంది, హౌజెస్ ఉన్నాయి. సో ఇట్స్ నార్మల్ ఓన్లీ, వీ కెన్ గో అప్స్. మేబీ లోకల్స్ని అడిగితే చెప్తారు. ఏమో రోడ్ అయితే పోతుంది ఎటో, కింద చూసుకుంటా పోరా బాయ్, ముళ్ళు గిల్లులు ఏమైనా ఉండగల ఇంత. ఓ నైస్, కొంగ ఎగురుతూ ఉంది. ఇక్కడ జేసీబీ వచ్చి పని చేస్తుంది బొంగు. అరే కొంగలు ఏమైంది రైడా చూడు, పో నడు. ఏం ఆఫ్ రోడ్ పెట్టుకొని పోదామా? అడుగైనా పోవచ్చు, ముందు పోతుందా రోడ్. ఏడంతా చెత్త తీసేస్తుర్రా అంతే, పక్కన పడేస్తారు అంతే. పోనీ ఏం లేదు. డ్యామ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ గేట్ ఉంది, ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ పైనుంచి ఇట్లా పోతే స్టెప్స్ ఉన్నాయి కానీ వ్యూ పాయింట్ ఏమంత కనిపిస్తలేదు నాకు తెలిసి. ఇక్కడ ఉంది కదా ఇది, ఈ బ్లూ కలర్ది, అక్కడ వరకు మాత్రమే పోగలుగుతాము. అక్కడ నుంచి పెద్ద వ్యూ ఏం లేదు, దానికంటే ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళే బాగుంది. సో ఇది వచ్చేసి డ్యామ్ గేట్స్ అనమాట. ఇంకో రోడ్ ఉంటుంది, మేబీ దాని పైకి వెళ్ళొచ్చు అక్కడికి.
అక్కడ ఉంది కదా ఇది, అక్కడ పోవచ్చు అనుకుంటా, చూద్దాం. ఓకే. పాత బ్రిడ్జ్ అని చెప్పిన కదా ఇది, ఇక్కడ నుంచి చిన్న కిందికి ఉంది చూడు. మనం ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూసినాం, ఎంత హైట్ ఉంది చూడు ఆ బ్రిడ్జ్ మీద నించొని మనం ఇందాక ఫొటోస్ దిగినాం అనమాట. ఇది వచ్చేసి పాత బ్రిడ్జ్. అది ఆ డ్యామ్ వరకు పోయినాము, కాకపోతే అక్కడ చూపెట్టడానికి వ్యూ అంతా ఏం లేదు, అంటే మొత్తం కవర్ అయిపోయింది అనమాట. మెషినరీ మిగతా వేరే వాటితోని, బిల్డింగ్స్తోని మధ్యలో పవర్ ప్లాంట్ ఉంది, సో దాంతో కవర్ అయిపోయింది. పైకి అయితే ఇంకా పైకి పోతే వ్యూ దొరుకుతుంది, కాకపోతే అక్కడ నుంచి డ్యామ్ పైకి అయితే ఇష్టం. ఇంకో రోడ్ ఉందని చెప్పించిన కదా, ఆడ రోడ్ ఉందని చూపించిన కదా, ఆడికి అలవ్ లేదంట, లోకల్స్ మాత్రమే పోతున్నారు. మేబీ లోపల వర్క్ చేసే వాళ్ళు పోతారు అనుకుంటా, వెహికల్స్ పని పోతున్నాయి కానీ అన్నీ పంపిస్తలేరు. సో ఇట్లా ఉంది. మనం కేరళ పోయినప్పుడు అయితే బాణాసుర డ్యామ్ దగ్గర అయితే పంపించారు, ఇప్పుడైతే పంపిస్తలేరు. ఇక్కడ పోలీస్ ఉంది అక్కడ, పంపిస్తలేరు వాళ్ళు లోపలికి. ఇదే లాస్ట్ అంట, ఇక్కడ వరకే రావాలంట. ఇదంతా డ్యామ్ అంతా ఫాగీ ఉంది, మొత్తం చాలా ఫాగ్ ఉంది. సో అక్కడ వరకు ఏం కనిపిస్తలేదు. సో ఇదే ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ముందు పోవడానికి. ఫైనల్గా మన లంచ్ టైం అయితే అయిపోయింది. లంచ్ టైం కాలేదు, కాకపోతే ఇక తినేస్తున్నాం అనమాట. రిటర్న్ కదా, తినేసి స్టార్ట్ చేద్దాం. కొంచెం ఎనర్జీ డ్రైన్ అయినట్టు అనిపిస్తుంది. సో మన హోటల్కి వచ్చేసినాం, ఇక మనదే అనమాట. ప్రూఫ్ కోసం పేరు చూపిస్తున్నాం. హోటల్కి వచ్చేసినాము. ఇప్పుడు ఏదైనా జీరా రైస్ అని ఏదైనా లైట్గా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది ఇక్కడ. వాళ్ళు ఎంత తొందరగా ఫుడ్ తెస్తారన్న దాని మీద ఉంటుంది. తొందరగా ఫుడ్ ఇచ్చారు అనుకో, తొందరగా తినేసి తొందరగా వెళ్ళిపోతాం. మేబీ బై 3 or మోస్ట్లీ బై 3 ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా చల్ ఆర్డర్ చేద్దాం. ఇట్లా ఉండదు. లంచ్ అయితే ఫ్లాప్ అయింది మొత్తం మీద, ఇంకేం రెడీ లేదంట. 11:30 అయింది ఆల్రెడీ. అంటే చాలా తొందరగా ఇది. 12 o'clockకి స్టార్ట్ అవుతుంది అంట. ఇంకా 12 o'clockకి స్టార్ట్ అయ్యి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తెచ్చి వచ్చే వరకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా నెక్స్ట్ స్టాప్ ఎక్కడైతే అక్కడ లంచ్ చేస్తాం, లేకపోతే డైరెక్ట్ ఇంటికే. ఇంకా ఆకలి అయితే అవుతలేదు, తిని కూడా ఎక్కువసేపు అవుతలేదు కదా, తిని కూడా చాలా టైం అయితే అవుతలేదు. సో వెళ్ళిపోతున్నాం ఇంకా స్టార్ట్ అయ్యి. సో మధ్యలో బైక్ మీద కలుగుతాం. చాలా బాయ్. మొత్తం మీద మన ప్లాన్ అయితే ఫ్లాప్ అయింది, అటర్ ఫ్లాప్ అయిపోయింది. లంచ్ ప్లాన్ అటర్ ఫ్లాప్ అయిపోగా నాడు. చలో బాటిల్ పెట్టుకున్నావారా? బ్రేక్ఫాస్ట్ టైంకి ఆగి లంచ్ చేస్తామంటే 7 అవుతుంది, అందుకే ఫ్లాప్ అయింది. సో ఇంకా లంచ్ వద్దేమంతో అని స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు గట్టిగా గుంజేసి ఏడాగితే ఆడ ఆగుదాం. ఇక మన సెకండ్ ఫ్యూయల్ స్టాప్ అయితే అయింది ఇప్పుడు, ఇందాకనే. మన దాంట్లో అయితే 140 రేంజ్ ఉండే, కాకపోతే ఎందుకైనా ఉంటుంది కదా పెట్రోల్ బండ్ల అని చెప్పేసి ఒక 500 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించిన. ఇప్పుడు రేంజ్ వచ్చేసి 250 చూపించింది. ఒక 3-4 కిలోమీటర్స్ తగ్గి ఉండొచ్చు, ఎందుకంటే పెట్రోల్ బంక్ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ అయితే వచ్చినాం మేము. డామినర్లో 500 పెట్టుకున్నాం. దాంట్లో కూడా లో ఫ్యూయల్ చూపిస్తున్నాడు, రీఫిల్ చూపిస్తున్నాడు అనమాట సింబల్. సో ఫ్యూల్ నయారా పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ చేసేసుకున్నాం ఇంకా. సో ఫుల్ ట్యాంక్లో 400-500 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది, కాకపోతే 350 కిలోమీటర్స్ అయితే ఈజీగా పోయి రావచ్చు అనమాట. 300 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఈజీగా అచీవ్ చేయొచ్చు. మైలేజ్ అయితే ఇప్పుడు ప్రాపర్గానే ఉంది. 37 ఉండే పోయేటప్పుడు, ఇప్పుడు 38 ఉంది రిటర్న్ వచ్చేటప్పుడు. సో మంచి మైలేజ్ ఇస్తుంది బైక్. ఆ బైక్ కూడా బాగానే ఇస్తుంది. డామినర్లో 32 ఉంది రేంజ్. సో లంచ్కి అయితే బ్రేక్ తీసుకోలేదు ఇంకా. ఆల్మోస్ట్ ఒక 30 ఎంత ఉందిరా, 40 కిలోమీటర్స్, 45 కిలోమీటర్స్ ఉంది ఇంకా హైదరాబాద్కి. ఇంకా కొంచెం ముందు పోయినామంటే రోడ్ పెద్ద అయిపోతుంది, మంచి స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక 60-70లో పోతున్నాం. 80-90లో క్రూజ్ అయ్యకుండా వెళ్ళిపోయినామంటే ఆరామ్సే వెళ్ళిపోతాం ఇంటికి. ఇక ఇంటికి పోయి చిల్ కావచ్చు.
అదే ప్లానింగ్లో పోతున్నాం ఇంకా. చూద్దాం, ఒకవేళ ఈ మధ్యలో ఏమైనా ఆకలి అయితే ఆపుతాం, లేకపోతే ఇంటి దగ్గరనే ఇంకా. సో సక్సెస్ఫుల్గా ఈరోజు రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. డామినేట్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతుంది. సో వాడు స్ట్రైట్ వెళ్ళిపోతాడు, మనం ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోవాలి ఇంటికి. సో అంబర్పేట్కి అయితే రీచ్ అయిపోయింది. రావడానికి ఒక 6 hours 300 అండ్ హౌ మెనీ కిలోమీటర్స్, ఒక నిమిషం, 10-11 కదా, 312 కిలోమీటర్స్ అనుకోరా, 315 కిలోమీటర్స్ అట్లా. సో సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసినాము. బైక్ తీసుకుపోయి ఇంకా లోపల పార్క్ చేసేసి రావడమే. ఈ వ్లాగ్ బేసిక్గా ఐ వాజ్ ఎంజాయింగ్ మై రైడ్ అనమాట, బట్ ఐ ఎంజాయ్డ్ ద రైడ్. సో మనం హోమ్ స్వీట్ హోమ్కి అయితే వచ్చేసినాము. సో వీ విల్ పార్క్ ద బైక్ నౌ. చలో, ఐ హోప్ యూ గైస్ హ్యాడ్ ఫన్. చలో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.